హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పై నెట్వర్క్ యొక్క పై కాయిన్ వాల్యూ ఎంత ఉంది, సో దాంతోపాటు చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే పై కాయిన్స్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పై కాయిన్స్ని కొన్ని ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయిందంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పై కాయిన్స్ని అదర్ ఎక్స్చేంజెస్కి పంపించుకొని వాటిని లాస్ అవుతున్నారు. సో పై కాయిన్ అనేది ఇంకా ఎటువంటి ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అవ్వలేదు. సో వాటి గురించి మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను గూగుల్ క్రోమ్లో py/USDT అనేసి ఒక పెయిర్ అనేదాన్ని నేను టైప్ చేశానండి. సో దాని వాల్యూ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో మొదటగా ఇక్కడ py/USDT అని టైప్ చేయగా దాని వాల్యూ అనేది మనకి, సో ఒక పై కాయిన్ వాల్యూ అనేది ఇక్కడ 0.0018 USDT ఉన్నట్టు, తర్వాత 5 పై కాయిన్స్ ఇలా, సో 50 పై కాయిన్స్ అయితే ఈ విధంగా ఇంత వాల్యూ ఉన్నట్టయితే మనకు చూపిస్తుంది అనమాట. సో అదే మనం కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇలా కాయిన్ మార్కెట్ క్యాప్ ఏదైతే ఉందో ఆ డేటాకి వెళితే 49.22 USDT అయితే ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ డేటా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు చూపిస్తున్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది 48.88 USDT ఉంది. దాంతోపాటు పై కాయిన్ ర్యాంకింగ్ 3630 ర్యాంకులో పై కాయిన్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఒక క్లియర్గా ఒక మెసేజ్ ఇండికేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెప్పారండి. సో దాన్ని చదివి మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఏంటి అంటే పై కాయిన్ యొక్క మెయిన్ నెట్ ఏదైతే ఉందో అది ఇప్పటివరకు లాంచ్ అవ్వలేదు, కానీ ఇక్కడ చూపిస్తున్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది ఓన్లీ ఇంటర్నల్గా ట్రేడ్ అవుతున్నటువంటి ఎక్స్చేంజెస్లలో ట్రేడ్ అవుతున్నటువంటి ఒక వాల్యూని తీసుకొని మేము ఇంత పై కాయిన్ వాల్యూ ఉండొచ్చు అనేసి మా రీసెర్చ్ ద్వారా తెలియజేస్తున్నాం అనేసి వీళ్ళు క్లియర్గా చెప్పారనమాట. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో పై కాయిన్ వాల్యూ, సో ఆ వాల్యూ ప్రకారము మీరు ఎక్స్చేంజెస్ ఏ అయితే ఉన్నాయో ఆ ఎక్స్చేంజెస్లోకి మీరు కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోలేరు, అది జస్ట్ ఇమాజినరీ వాల్యూ అనేసి క్లియర్గా వీళ్ళు చెప్తున్నారనమాట. సో దాంతోపాటు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ పై కాయిన్ వాల్యూ ఏదైతే ఉందో 48.88 డాలర్స్ అనేది కన్ఫామ్ వాల్యూనా అని అంటే ఖచ్చితంగా చెప్పలేమండి. మేబీ రియల్ కూడా అయ్యి ఉండొచ్చు. దానికి గల రీజన్ ఏంటి అని అంటే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా కూడా ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ పై అని నేను టైప్ చేశాను. సో పైలో మనం మైనింగ్ చేస్తున్నాం కాబట్టి దానికి వాల్యూ ఇంత అనేది వచ్చిందనమాట. అదే మనకు ఇక్కడ సెర్చ్ బార్లో మనం పాస్ అనేటటువంటి ఇంకొక మైనింగ్ కూడా మనం చేస్తున్నాం. సో పాస్ అనే దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసి ఇక్కడ టైప్ చేసి ఇక్కడ ఎక్కడ కూడా పాస్ వాల్యూ అనేది ఎక్కడ రాలేదు చూడండి, అన్ట్రాక్డ్ అని పడింది. సో ఇక్కడ దాని వాల్యూ ఎంత ఉంది అనేసి ఎక్కడ కూడా రావట్లేదు అనమాట. కానీ పై కాయిన్కి మాత్రం ఇక్కడ వాల్యూ అనేది చూపిస్తుంది అనమాట. సో ఈ వాల్యూ అనేది రావడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఆల్రెడీ పై కాయిన్ అనేది ఏదైతే ఉందో అది కొన్ని ఎక్స్చేంజెస్లో దాంతోపాటు ఇంటర్నల్గా ట్రేడ్ అవుతుంది అనేసి ఒక ఊహ అయితే ఉంది. సో ఆ ట్రేడింగ్ అనేది జరగడం వల్లనే ఇటువంటి గ్రాఫ్ అనేది మనకు ఫామ్ అవుతుందన్నమాట. సో ఇటువంటి గ్రాఫ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అని అంటే ఎక్కడ ఒక చోట దీన్ని ఇంటర్నల్గా ట్రేడ్ చేస్తున్నారు, అందుకని చెప్పేసి ఈ ట్రేడింగ్ జరగడం వల్ల ఈ గ్రాఫ్ అనేది ఫామ్ అయ్యి ఈ వాల్యూ అనేది జనరేట్ అయ్యింది అనేసి కొన్ని ఊహాగానాలు అయితే ఉన్నాయన్నమాట. సో అదే ఇప్పటి వరకు లిస్టింగ్ ఉన్నటువంటి కాయిన్ ఏదైనా ఉంటే దాన్ని మనం ఇప్పుడే ఆల్రెడీ పాస్ టైప్ చేసి చూసాం, దానికి వాల్యూ రాలేదు. దాంతోపాటు కొత్త ట్రేడింగ్ పేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఇక్కడ ట్రై చేసినా కానీ వాటి వాల్యూ రాదన్నమాట. కానీ పై నెట్వర్క్ మాత్రం ఈ వాల్యూ అనేది వస్తుంది కాబట్టి ఇది రియల్ ప్రైస్ అనే ఊహాగానాలు అయితే ఉన్నాయి. కాకపోతే పై నెట్వర్క్ వాళ్ళు ఎవరు కూడా, అఫిషియల్ టీం ఎవరు కూడా ఈ వాల్యూ రియల్ వాల్యూ అనేసి ఇప్పటి వరకు ప్రకటించలేదు. సో
దాంతోపాటు ఇక్కడ చూడండి, నేను ఈ డైలాగ్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో పై నెట్వర్క్ వాళ్ళ కన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. చూడండి, దాని మీద నేను క్లిక్ చేశాను. క్లియర్గా పై నెట్వర్క్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ అయితే ఇక్కడ ఓపెన్ అయిందనమాట, వెరిఫైడ్ అకౌంట్. సో ఇక్కడ మనకి పై నెట్వర్క్ వాళ్ళు చెప్తున్నటువంటి డీటెయిల్స్ ఏంటి అంటే, ఇక్కడ ఇప్పుడు వరకు మేము ఈ కాయిన్ ఏదైతే ఉందో పై నెట్వర్క్ కాయిన్ని మేము ఏ ఎక్స్చేంజెస్లో కూడా లిస్ట్ అయితే చేయలేదు, ఎక్కడ కూడా అఫిషియల్గా ఆపరేటింగ్ అనేది అవ్వట్లేదు. కేవలం మెయిన్ నెట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే, మెయిన్ నెట్ లాంచింగ్తోనే పై నెట్వర్క్ యొక్క ట్రేడింగ్, బయ్యింగ్, సెల్లింగ్ అనేది అఫిషియల్గా జరుగుతుంది అనేసి వీళ్ళు క్లియర్గా ఇక్కడ చెప్పారన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్లో ఇక్కడ మార్కెట్స్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి. ఈ మార్కెట్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పై కాయిన్ ఏదైతే ఉందో అది హెచ్టిఎక్స్ అనేటటువంటి ఒక ఎక్స్చేంజ్లో ఆల్రెడీ ట్రేడింగ్ అనేది అవుతుంది అనమాట. దాంతోపాటు బిట్మార్ట్లో అవుతుంది, తర్వాత బైకానమీ అనేటటువంటి ఒక డిఎక్స్లో కూడా అవుతుంది అనమాట. తర్వాత సూపర్ ఎక్స్ అనేటటువంటి ఒక ఎక్స్చేంజ్లో కూడా ఈ పై కాయిన్ అయితే ఏదైతే ఉందో అది ట్రేడింగ్ అయితే అవుతుంది అనమాట. కానీ ఇక్కడ వాల్యూస్ చూస్తే పై కాయిన్ వాల్యూ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ఈ హెచ్టిఎక్స్ అనేటటువంటి ఎక్స్చేంజ్లో మనకు క్రోమ్లో చూపిస్తున్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో $48.88 అనేది క్లియర్గా చూపిస్తుంది అనమాట. అదే బిట్మార్ట్లో కూడా సేమ్ అలానే చూపిస్తుంది. కానీ బైకానమీలో కేవలం $2 మాత్రమే చూపిస్తుంది అనమాట. సో సూపర్ ఎక్స్లో కూడా $5.79 అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఒక్కొక్క ఎక్స్చేంజ్లో ఒక్కొక్క వాల్యూ ఉండడం వల్ల సో ఏ వాల్యూ అనే కన్ఫామ్ అనేది కూడా మనం చెప్పలేము. దాంతోపాటు ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ ఎక్స్చేంజెస్లలో లిస్ట్ చేసినట్టు ఎక్కడ కూడా పై కోర్ టీం వాళ్ళు అఫిషియల్గా ప్రకటించలేదు. సో దానివల్ల ఇక్కడ ఉండేటటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ నిజం కాదు. దాంతోపాటు మీ దగ్గర ఉన్నటువంటి పై కాయిన్స్ ఈ ఎక్స్చేంజెస్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు మీ పై కాయిన్స్ని అయితే లాస్ అవ్వద్దు. మెయిన్ నెట్ అనేది లిస్ట్ అయిన తర్వాత, సో ఈ మెయిన్ నెట్ అనేది మనకు మార్చ్ 17వ తేదీ ఉండబోతుంది అనమాట. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేసి అప్పుడు మాత్రమే అఫిషియల్ ప్రొసీజర్ పై నెట్వర్క్ వాళ్ళు, పై కోర్ టీం వాళ్ళు ప్రకటించేటటువంటి అఫిషియల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఈ టోకెన్స్ లేకపోతే క్రిప్టో కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో అందరూ గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే, ఈ ఐఓయు వాల్యూ ఏదైతే ఉందో అది కన్ఫామ్గా అదే వాల్యూకి కాయిన్ అనేది లిస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో దీంట్లో ఒక 10%కు పై కాయిన్ లిస్ట్ అయినా కూడా మనం హ్యాపీనే. ఎందుకంటే $4.8 ఒక్కొక్క కాయిన్కి ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం అనమాట. ఈ మధ్య మనం ఎన్నో మైనింగ్స్ అనేవి చేసాం, ఫ్రీ మైనింగ్స్. ఈవెన్ $0.5కు లేకపోతే $0.05కు లిస్ట్ అయినటువంటి టోకెన్స్ కూడా ఏవీ లేవు. సో $4.8కు లిస్ట్ అయితే ఇంకా అడ్వాంటేజ్ ఉంది. సో ఈ $48లకు డైరెక్ట్గా లిస్ట్ అవ్వడం కంటే $4.8కి లిస్ట్ అవ్వడం వల్ల, పై కాయిన్ లిస్ట్ అవ్వడం వల్ల మనకే అడ్వాంటేజ్ ఉంది. అది ఏ విధంగానంటే, ఒకవేళ $48కు ఇది లిస్ట్ అయితే సెల్లింగ్ ప్రెజర్ ఏదైతే ఉందో ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది విపరీతంగా పెరుగుతుంది అనమాట. సో ఈ సెల్లింగ్ ప్రెజర్ పెరగడం వల్ల ఇమీడియట్గా ఫ్రీ మైనింగ్ ద్వారా వచ్చినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సెల్ చేసేసి ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా పడిపోతుంది. సో ఇక్కడ నుంచి ఎంతైనా పడిపోవచ్చు, 10 టైమ్స్ పడిపోవచ్చు, 20 టైమ్స్ కూడా పడిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట సెల్లింగ్ చేయడం ద్వారా, విపరీతమైన సెల్లింగ్ చేయడం ద్వారా. అలా కాకుండా డీసెంట్ ప్రైస్ $4.8 ఈ విధంగా లిస్ట్ అయిందనుకోండి. సో $48లకు లిస్ట్ అయినప్పుడు సెల్ చేసేవాళ్ళు 100లో 90 మంది ఉంటే, అదే $4.8లకు లిస్ట్ అయినప్పుడు సెల్ చేసేవాళ్ళు 100లో కేవలం ఒక 20 మంది మాత్రమే ఉంటారు. సో 90% మంది లిస్ట్ చేస్తే సెల్ చేసేదానికి 20% మంది సెల్ చేస్తే కాయిన్ వాల్యూ పడిపోయేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఎక్కువ వాల్యూతో
లిస్ట్ అయినప్పుడు సెల్లింగ్ ప్రెజర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదే తక్కువ వాల్యూతో లిస్ట్ అయితే సెల్లింగ్ ప్రెజర్ అనేది చాలా తక్కువ అనేది ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకు ఈ లిస్టింగ్ డేట్ ఏదైతే ఉందో మార్చ్ మంత్లో మార్చ్ 17 కానీ లేకపోతే 14 కానీ కరెక్ట్ గుర్తులేదండి. సపోజ్ మార్చ్ 17వ తేదీ మనకు పై కాయిన్ అనేది లిస్ట్ అయింది అనుకోండి. సో ఈ మార్చ్ ఎండింగ్ అంటే మార్చ్ 20వ తేదీ లేకపోతే ఏప్రిల్ 10వ తేదీ, సో మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో ప్రస్తుతానికి మనకు మార్కెట్లో ఉన్నటువంటి ఆల్ట్ సీజన్ ఏదైతే ఉందో ఈ ఆల్ట్ సీజన్ అనేది మనకు మార్చ్ ఎండింగ్లో క్లోజ్ అయిపోతుంది. సో ఆల్ట్ సీజన్ అనేది ఎప్పుడైతే ముగుస్తుందో అదే టైంలో పై కాయిన్ అనేది లిస్ట్ అయింది అనుకోండి. సో మార్కెట్ కరెక్షన్ అంటే బీటీసీలో కరెక్షన్ వల్ల పై కాయిన్ ప్రైస్ కూడా మళ్ళీ తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు $48కు కాయిన్ అనేది లిస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ కరెక్షన్ అనేది తీసుకుంటుంది. అదే $4.8కి ఇలా లిస్ట్ అయితే ఇక్కడ ఉండే వాల్యూలో 10% వాల్యూతో కాయిన్ అనేది లిస్ట్ అయితే సెల్లింగ్ ప్రెజరు తగ్గుద్ది. ఫస్ట్ అడ్వాంటేజ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఏమి ఉండదు. దాని తర్వాత ఆల్ట్ సీజన్ అయిపోయిన తర్వాత లిస్ట్ అయినా కానీ కరెక్షన్ అనేది చాలా తక్కువగా ఉండి కొంచెం వాల్యూ పై కాయిన్ వాల్యూ అనేది స్టేబుల్గా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంతేనండి, ఈ పై కాయిన్ వాల్యూ ఏదైతే ఉందో దీని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను అనేసి నేను అనుకుంటున్నా. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.